కింగ్ జార్జి ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్స్ వాస్కులర్ సర్జరీ సిటీవీఎస్ విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్డియాలజీ విభాగంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఫౌండేషన్ అందించిన సుమారు 2 కోట్ల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన హార్ట్ లంగ్ మిషన్ హిమోథర్మ్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సర్జరీ హెచ్ఓడికి కార్డియాలజీ అనదర్ ఫ్యాకల్టీ అండ్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ ఫౌండేషన్ అందరికి కూడా ధన్యవాదాలండి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చాలా కాలం క్రితం అంటే 95-98 టైంలోనే కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయటం, ఇక్కడ ఆ రోజుల్లోనే బిఫోర్ 2000 ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయటం, ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ విభాగంలో హార్ట్ లంగ్ మిషన్ పాడైపోయి ఇబ్బందులు పడుతున్నాం. రెంట్కి తీసుకొని రెంటల్ బేసిస్ మీద ఇస్తున్నప్పుడు లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు వంశీ గారు ఈ కేజీహెచ్లో మనకి సర్జరీస్కి లేదనేది ఆ రోజు మాట్లాడని చెప్పింది. దాని సందర్భంగా కలెక్టర్ గారు ఐసిఐసి వాళ్ళని అప్రోచ్ చేయటం, పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారు సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేయటం వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఉండాల్సింది. ప్రిఫేర్ షెడ్యూల్లో అనుకోకుండా మనకి జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉండి వారు అటు వెళ్ళడం, ఎంపీ గారు సెషన్స్కి వెళ్ళటం, నాకు షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోవడం వల్ల ఈరోజు మేము రావడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ వరల్డ్ స్టూడెంట్గా ఈరోజు తిరిగి ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా గర్వకారణం. ఈరోజు మన డిపార్ట్మెంట్ని చెప్పడం వల్ల మనకు ఎక్కువగా అగైన్ సర్జరీస్ చేస్తున్నారు. తర్వాత క్యాథ్ ల్యాబ్ ఎక్స్టెన్షన్ కూడా అడిగారు, కార్డియాలజీ హెచ్ఓ అడిగారు, అది కూడా సిఎస్ఆర్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల చాలా సంసిద్ధత ఉంది. ఈరోజు కుప్పంలో మొదలుపెట్టి తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా మనం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. అందరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని డిజిటలైజేషన్ చేయటం, వారికి అలర్ట్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడాలనే ముందు వెళ్తున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. పేదలకు కూడా మన ఎన్టీఆర్ వైద్య సేవలో వాటిలో కవర్ కానిటువంటి వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా మేము ఆర్థికంగా అండగా ఉండి ఆరోగ్యాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు అనేటువంటి సంకల్పం ముందుకు వెళ్తున్నారు. ఈరోజు కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క ఆదాయంలో సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టడం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఇంతకుముందు కూడా మనం డయాలసిస్ యూనిట్లో కూడా డొనేషన్స్ తోటి మనం యూనిట్స్ సంఖ్య పెంచుకోవడం జరిగింది కేజీహెచ్లో. మనం త్వరలోనే మన క్యాథ్ ల్యాబ్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కార్యక్రమానికి సహకరించినటువంటి ఐసీఐని అభినందిస్తూ, దీనికి తోడ్పాటుగా వీళ్ళందరినీ కూడా సంప్రదించి ముందుకు వచ్చినటువంటి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి, స్థానిక శాసనసభ్యులు వంశీ గారికి, ఎంపీ భరత్ గారికి, అదేవిధంగా ఈరోజు కేజీహెచ్ అంటే విశాఖ నగర వాసులందరికీ కూడా ముఖ్యమైన మన శాసనసభ్యులు విష్ణు గారు ఉన్నారు, అదేవిధంగా మన సుధాకర్ గారు ఉన్నారు, మన ఎలగపూడి రామకృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా మన గణబాబు గారు, మన గంటా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పూర్తిగా అనుబంధంగా ఉన్నటువంటిది ప్రాంతంలో ఎప్పుడు ఎవరున్నా కానీ కేజీహెచ్ గురించి మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సమీక్షల్లో కావచ్చు, అసెంబ్లీలో కూడా ఈ డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ వస్తారు. ఇక్కడే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా కేజీహెచ్ అంటే వాళ్ళ యొక్క సొంత ఆస్తి, ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఇక్కడ పూర్తి సౌకర్యాలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. హార్ట్ లంగ్ మిషన్ అంటే మనం కొన్ని సందర్భాల్లో గుండెని అచేతావస్థలో పెట్టి సర్జరీ చేస్తుంటే మనం ఈరోజు కరోనరీ అంటే బైపాస్ సర్జరీ చేస్తున్నాం. అవసరమైతే గుండె మార్పిడి చికిత్స కూడా చేసేటువంటి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇది ఒక ఉత్తరాంధ్ర ప్రజల యొక్క గుండె చప్పుడు అనుకోవాలి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రాణదాత అయి ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రాణ రక్షకులు అయి కేజీహెచ్ హాస్పిటల్. ఇక్కడ మనం పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా చేస్తున్నాం. ఈరోజు మన డాక్టర్స్ ఇందాక డాక్టర్ గారు హెచ్ఓడి గారు చెప్తున్నారు, మేమంతా మహిళా టీం ఉన్నారంటే కార్డియోథొరాసిక్ సర్జరీ చేసే దానిలో ఎక్కువ మహిళా డాక్టర్స్ ఉండటం కూడా ప్రత్యేకంగా అభినందన. జనరల్గా ఏంటంటే కొంతమంది మేల్ డాక్టర్స్ ఉంటేనే ధైర్యంగా చేస్తారని అంటారు, కానీ ఇక్కడ దాని భిన్నంగా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కావచ్చు,
కార్డియాలజీ హెచ్ఓడి కావచ్చు, అందరూ కూడా మహిళలు ఉండడం ఈరోజు మన సమాజంలో అర్ధభాగం, ఆకాశంలో అర్థమైనటువంటి వాళ్ళు అన్నింటిలో ముందున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.